అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలో 4వ శ్లోకం గురించి తెలుసుకుందాం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్యవస్థితః. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: అవ్యక్తముగా ఈ ప్రపంచమంతయు వ్యాపించి ఉన్నను, నాయందే సర్వజీవరాశులు ఉన్నవి, నేను వాటి యందు లేను. వివరము: కంటికి కనిపించకుండా పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. వ్యక్తము కాని పరమాత్మ అణువణువున వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ పదార్థము నందే కాక శూన్యములో కూడా వ్యాపించి ఉండటము వలన ఖగోళములు, సమస్త గోళములు, నక్షత్రములు, సూర్యచంద్రాది గ్రహములు మొదలగున్నవన్నీ పరమాత్మలోనే ఉన్నవి. భూగోళము దాని మీదున్న సమస్తము పరమాత్మ యందున్నవే అగును. సముద్రము సహితము, సముద్రములోని ప్రాణుల సహితము ఇది లేదనకుండా అన్నీయు పరమాత్మలో నివసించువేనని తెలియచున్నది. ప్రదేశమంతా పరమాత్మదే అయినప్పుడు ఏ జీవరాశి ఎక్కడున్నా పరమాత్మ స్థలములోనున్నట్లే అగును. అందువలన మతస్థాని సర్వభూతాని అంటే నా స్థానములోనే జీవరాశులు ఉన్నవి అన్నాడు. ఏ బాడుగా కట్టకుండా ఉచితముగా పరమాత్మ స్థానములో ఉన్నామని జ్ఞప్తి చేసుకోండి. మనము ఆయన స్థానములో ఉన్నాము, కానీ ఆయన మన స్థలములో లేడు. అనంత విశ్వమంతా ఆయనే అయినప్పుడు సూక్ష్మమైన భూగోళం ఎంత? ఈ చిన్ని భూగోళములో సముద్రము 70% పోగా 30% భూమి ఎంత? ఆ కొద్ది భూమిలో అమెరికా, రష్యా మొదలగు వందల దేశాలలో నీ దేశం ఎంత? అందులో నీ దేహం ఎంత? నీ దేహములో తలలో ఒక చోటున్న నీవెంత? ఇంత చిన్న మనము అంత పెద్ద పరమాత్మలో నివసిస్తున్నాము. అంత పెద్ద పరమాత్మ ఇంత చిన్న మన లోపల పట్టడు. ఎంతో అనంతముగా విశాలమైన ఎల్లులు లేని వాడేమి నీ లోపల ఇమిడి ఉండేదేమి? ఆయన మనలో ఉండటము సాధ్యపడదు. మనము ఆయనలో ఉండటము సహజమే. అందువలననే ఈ శ్లోకములలో సర్వజీవులు నాయందున్నవి, వాటి యందు నేను లేను అని అన్నాడు. అణువణువు అన్నిటి యందు పరమాత్మ వ్యాపించి ఉన్నది. జీవరాశులు శరీరములోను కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నదని చెప్పవచ్చును. ఈ విధముగా జీవరాశులన్నీ పరమాత్మ యందిమిడి దానితో కలిసి ఉన్నవని తెలియచున్నది. పరమాత్మ లేని వస్తువు గాని జీవరాశి కాని జగత్తులో లేదు. పరమాత్మ ఎట్లు అందరిలో వ్యాపించి ఉన్నాడో, ఎక్కడ తనను చెప్పాలో, ఎక్కడ చెప్పకూడదో రాబో శ్లోకంలో విశదముగా వివరించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.